మ్యాడ్ లాంటి సినిమాని అంటే ఒక సితారా లాంటి బ్యానర్లో చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు ఎలా? టిల్లు అనే సినిమాకి తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకొచ్చి అంటే ఒక సినిమా బాగుంది అంటే దానికి సపోర్ట్ చేస్తారు సార్. ఐడియాస్ లెవెల్లో కూడా వీళ్ళది సపోర్ట్ చాలా ఉంటుంది సార్. అప్పుడు నేను కొంచెం వేరే సినిమా కోసం అని వచ్చాను సార్ ఇక్కడికి. ఇది కాదు, గ్యాప్ వచ్చింది. ఓకే. సో ఆ టైంలో టిల్లు స్క్వేర్ రాస్తున్నా. ఏంటి ఏదైనా ఐడియా ఉంటే చెప్పు, ఖాళీగా ఉండడం ఎందుకు అన్న సెన్స్ లో మాట్లాడినప్పుడు సిద్ధుతో చెప్పాను సార్. సిద్ధు ఈ ఐడియా బాగుంది కదా, వై డోంట్ యు పిచ్ వంశీ అన్న అని చెప్పి వంశీ అన్నతో సరే చిన్నబాబు గారికి చెప్పు, నచ్చితే చేసేద్దాం అన్నట్టు చెప్పారు సార్. చిన్నబాబు గారు వినగానే చాలా రోజులు అయింది, ఇట్లాంటి కాలేజ్ ఫన్ వచ్చింది, చేసేద్దాం అన్నారు. ఓకే. అంటే చిన్నబాబు గారు ఈ కైండ్ ఆఫ్ సార్ ఆయన అసలు చాలా అప్డేటెడ్ గా ఉంటారు సార్ చిన్నబాబు గారు. ఆయన మాట్లాడరు కాబట్టి తెలియదు మనకి. అసలు వెరీ బ్రిలియంట్ అండ్ ఇంటెలిజెంట్ ఈ విషయంలో, స్క్రిప్ట్ విషయంలో సార్. ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుని అట్లా టప్పుని పట్టుకోగలిగిన నాకు చిన్నబాబు గారు, నవీన్ ఉలి గారు, అంటే మేము ముగ్గురు ఇక్కడ రియల్ మ్యాడ్. అంటే ఆ రెండు చోట్ల ఇప్పుడు చెక్ పోస్ట్ ఎత్తితే అంటారు చూసారా, ఆ రెండు చెక్ పోస్టులు పాస్ అయితే అయిపోయినట్టే సార్. ఇంకా వాళ్ళిద్దరు నవ్వారంటే నాకు ఆ కాన్ఫిడెన్స్. ఓకే. మ్యాడ్ స్క్వేర్ కి ఆయన ఇచ్చిన కామెంట్ ఏంటి చిన్నబాబు గారు? ఆయన అసలు 200% కాన్ఫిడెంట్ సార్. అంటే వేరే వాళ్ళన్నా ఈ ఎపిసోడ్ ఏమన్నా తగ్గిందా, ఆ ఎపిసోడ్ లేదు బాగుందని. సో ఆయన చాలా కాన్ఫిడెంట్. ఓకే. ఈ కమర్షియల్ లెక్కలు ఇది మన ఎనాలిసిస్ కైండ్ ఆఫ్ తోకలు ఆయన దగ్గర పనిచేయాలి. లేదు సార్, ఆయన చూసారంటే బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. మరి మీ యంగెస్ట్ ప్రొడ్యూసర్ హారిక గారు వచ్చారు కదా, సో మరి ఆవిడ లాస్ట్ టైం నేను అడిగినప్పుడు కూడా అంటే ఓన్లీ ఫర్ ద నేమ్ సేక్ అంటే లేదు ఐఎమ్ యాక్టివ్ ప్రొడ్యూసర్ అన్నారు. చాలా యాక్టివ్ ప్రొడ్యూసర్. సో తను అంటే చిన్నబాబు గారు షూటింగ్కి రారు సార్, ఓన్లీ స్క్రిప్ట్ స్టేజ్లో, ఎడిట్ రూమ్లో సార్. మన వంశీ అన్న ఒకసారి ప్రాజెక్ట్ సెటప్ చేసిన తర్వాత ఇంకా వంశీ అన్న కింగ్డమ్ లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు సో హీ హ్యాస్ టు బి దేర్. సో హారిక గారు ఫస్ట్ డే నుంచి సార్ మనం రిహార్సల్స్ లేకపోతే స్క్రిప్ట్ స్టేజింగ్ అక్కడి నుంచి తను ఫాలో అవుతూ, మేము గోవాలో షూటింగ్ చేసినప్పుడు కూడా ఎవ్రీడే తన సెట్కి వచ్చి సెట్లో ఖర్చు ఎంత అవుతుంది, ఎందుకు ఇది చేస్తున్నాము, ఎలా చేస్తున్నారు ఏదైనా మనకు లేట్ అవుతుందంటే ఎందుకు లేట్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి. సో దాంట్లో చాలా ఎక్కువ పార్ట్. అంటే మీకు వంశీ గారి కంటే ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు, బట్ ఇప్పుడు టీనేజర్స్ అలాగే అట్ ద సేమ్ టైం అమ్మాయి అన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇది చేస్తాం కదా, మనకి ప్రతిదీ షేర్ చేసుకోవాలి కదా. సో మరి లేదు సార్, తను అర్థం చేసుకుంటారు సార్. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే సో మేనేజర్స్తో తను డీల్ చేయడం కానీ, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చింది అనుకోండి వెంటనే చంద్రబాబు సార్కి చెప్పడం, సో ఇలా చేస్తే బాగుంటుంది అని తన ఒపీనియన్ షేర్ చేసుకోవడం అన్నీ. సో షీఈ్ ఆల్సో ఖచ్చితంగా తను సోలోగా ఫిల్మ్స్ హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ ఉంది సార్. ఓకే. అయితే పెద్ద ఒక లేడీ ప్రొడ్యూసర్ని, డైనమిక్ ప్రొడ్యూసర్ చూడొచ్చు అనమాట.